హలో ఫ్రెండ్స్, నేనైతే మా ఊర్లో ఉండే మెయిన్ సెట్టింగ్స్ గణేషులని అయితే మీకు చూపించేద్దామని బయలుదేరాను. కానీ దారిలో ఇంకొన్ని విగ్రహాలు బాగున్నాయి, అసలు చాలా క్యూట్గా ఉన్నారని చెప్పేసి ఆగి మరీ చూశాను. ఇంత క్యూట్గా ఉన్నారు కదా. ఇంకొంచెం ముందుకు వెళ్తే ఇంకో విగ్రహం అయితే కనిపించింది, చాలా బాగుంది. అండ్ మెయిన్ సెట్టింగ్ అయితే వచ్చేసి ఇక్కడ సీతారామ కోవిల్ అంటారు. అక్కడ ఎవ్రీ ఇయర్ చాలా బాగా చేస్తారు. ఈ ఇయర్ కూడా చాలా బాగా చేశారు. టెంపుల్ సెట్టింగ్ అయితే సెట్ చేశారు. అండ్ అయోధ్యలో ఉండే బాలరాముడు అయితే చాలా బాగున్నాడు, క్యూట్గా ఎంత బాగున్నాడు. ఇంకొంచెం లోపలికి వెళ్తే ఆదిశేషుడిపై పడుకునే విఘ్నేశ్వరుడు అయితే ఉన్నారు. ఇంకొంచెం ముందుకు వెళ్తే అక్కడ వెంకటేశ్వర స్వామి ఉన్నారు. అండ్ దశావతారాలతో సెట్టింగ్ అయితే చాలా బాగా చేశారు. ఇంకొంచెం లోపలికి వెళ్తే అక్కడ శ్రీ మహావిష్ణువు అయితే లక్ష్మీదేవితో కూర్చొని ఉన్నారు. అండ్ ఇది మత్స్య అవతారం, ఫస్ట్ అవతారం అనమాట విష్ణుమూర్తి అవతారంలో. ఇది కూర్మ అవతారం, వామన అవతారం, బలరామ అవతారం, పరశురామ అవతారం, వరాహి అవతారం, రామ అవతారం, నరసింహ అవతారం, కృష్ణ అవతారం అండ్ కల్కి అవతారం. చాలా బాగుంది కదా. లోపలికి వస్తే వినాయకుడు అయితే ఎంత బాగున్నారు, రెండు కళ్ళు చాలా లేదు, నిజంగా చాలా అంటే చాలా బాగున్నారు, క్యూట్గా అండ్ అమేజింగ్. నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ నేను కూడా అక్కడ అందరితో పాటు ఫొటోస్ దిగాను. ఇంకొంచెం ముందుకు వెళ్తే చిన్న పిల్లలు ఉన్నారు, అంతా ఇక్కడ పూజ కూడా జరుగుతుంది, చాలా బాగుంది కదా. అండ్ ఇంకొంచెం ముందుకు వస్తే ఇక్కడ జిఆర్ స్కూల్ అనమాట. ఇక్కడ కూడా సెట్టింగ్స్ ఎవ్రీ ఇయర్ చాలా బాగా చేస్తారు. ఈసారి వచ్చేసి కేదారేశ్వర స్వామి టెంపుల్ అయితే డిజైన్ చేశారు. ఇటు నుంచి లోపలికి వెళ్తుంటే స్నో మౌంటైన్స్ లోపల నుంచి వెళ్తున్నట్టు మంచి ఫీల్గా ఉంది, చాలా బాగుంది కదా. లోపలికి వస్తే కేదారేశ్వరుడు అయితే దర్శనం ఇచ్చేశారు. నిజంగా నేను చాలా బాగా అనిపించింది వారాహి అమ్మవారు. అండ్ ఫస్ట్ టైం నేను వారాహి అమ్మవారిని కానీ కేదారేశ్వర స్వామిని కానీ అలా నార్మల్ బొమ్మ రూపంలో చూడడం చాలా బాగా అనిపించింది. ఈ వినాయకుడు కూడా చాలా బాగున్నారు కదా. సేమ్ ఈ వినాయకుడు దగ్గరే ఇంకొక సెట్టింగ్ కూడా చేశారు, అదైతే చాలా బాగుంది. ఇదిగోండి ఇదే అది. అసలు ఇక్కడ మూషికం అయితే డప్పులు కొడుతుంది, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉన్నారు. అండ్ పార్వతీదేవి వినాయకుడికి అయితే లోలప వస్తుంది, పరమశివుడు కూర్చొని ఉన్నారు. చాలా బాగుంది కదా, నాకైతే చాలా బాగా నచ్చేసింది. అండ్ ఇంకొంచెం మందికి వెళ్తే చిన్న పిల్లలు ఉన్నారు అక్కడంతా, చాలా బాగుంది, క్యూట్గా ఎంత బాగుందో అనుకొని అది కూడా తీసాను. ఇంకొంచెం ముందుకు వెళ్ళాను, ఇక్కడ రాధాకృష్ణ ఉన్నారు, మనకు చాలా ఫేవరెట్ కదా. సో అక్కడి నుంచి స్టార్ట్ చేశాను. ఇక్కడైతే నరసింహస్వామి అన్ని గుడులు అయితే ఫేమస్ టెంపుల్స్ అయితే ఉన్నాయి. మహావతార్ నరసింహ సినిమా వచ్చాక నరసింహస్వామిని అయితే హైలైట్ చేసేసారు. బుజ్జి ప్రహ్లాదుడు ఎంత బాగున్నాడు కదా. అండ్ స్తంభం నుంచి అయితే నరసింహస్వామి చీల్చుకొని వస్తారు కదా, ఆ సీన్ ఇమేజ్గా పెట్టారు, చాలా బాగుంది కదా. ఇది కూడా వినాయకుడు చాలా బాగున్నారు, అసలు చూసే కొద్దీ అన్నీ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. నేను మరిన్ని బొమ్మలు చూపించడానికి ట్రై చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.